సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి బానూరు విలేజ్ అండి. సో మనకు బానూరు విలేజ్లో బానూరు విలేజ్ 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో 100 ఫీట్ రోడ్ నుంచి టువర్డ్స్ మనకి లహరి రిసార్ట్స్ మీదుగా మనకి కొల్లూరు వెళ్ళేటువంటి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్కి వెరీ నియర్ బై అంటే మనకు ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క బీటీ రోడ్ అయితే ఉందండి. సో ఈ బీటీ రోడ్లో మనం స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే మనకి బానూరు విలేజ్ వస్తుందండి. ఇటు రైట్కి వెళ్తే మనం లహరి రిసార్ట్స్ అండ్ మనకి కొల్లూరు ఎగ్జిట్కి మంజీరా పైప్ లైన్ రోడ్ అంటాం కదండి, ఆ రోడ్డే ఈ రోడ్ అండి. సో మంజీరా పైప్ లైన్ రోడ్డుకి వెరీ నియర్ బై మనకి ఒక హెచ్ఎండిఏ రీసేల్ ప్లాట్స్ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్లో రీసేల్ ప్లాట్స్ వచ్చాయండి. సో ఈ ప్రాజెక్టుకి ఆనుకునే మన దగ్గర విల్లా కమ్యూనిటీస్ అనేది ఈ ప్రాజెక్టుకి ఆనుకునే ఉందండి, విల్లా కమ్యూనిటీ కూడా. సో మీరు చూస్తుంది వచ్చేసి వెంచర్ ఎంట్రన్స్ పాయింట్ అండి. సో చూస్తున్నారు కదా, ముందు మనకి అటువైపు ఇటువైపు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఎంట్రన్స్ ఆర్చ్ అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. సో ప్రాజెక్ట్ అయితే చాలా డెవలప్మెంట్స్ చాలా బాగుంటాయండి వీళ్ళవి. ప్రాజెక్ట్ పేరు వచ్చేసి శ్రీకా గ్రీన్ ఒయాసిస్ అండి. సో ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డుకి చాలా నియర్ బై, బానూరు విలేజ్కి నియర్ బై, దట్టు మనకి శంకరపల్లి పటాన్చెరు 100 ఫీట్ రోడ్డుకి కూడా ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉందండి. సో మీకు ఇది కనపడేది వచ్చేసి ఎంట్రన్స్ ఆర్చ్. సో ఇందుట్లో వీళ్ళు డెవలప్మెంట్ చేసినది వచ్చేసి మనకి ఫేజ్ 1 ఫేజ్ 2 అలా వీళ్ళైతే డెవలప్మెంట్స్ చేశారు. సో ఫేజ్ 1 ఆల్మోస్ట్ ఒక 8 ఎకర్స్ వరకు ఉంటుందండి, ఫేజ్ 2 ఒక 4.5 ఎకర్స్ వరకు ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి ఫేజ్ 1 ప్రాజెక్ట్ అండి. మనకు ఫేజ్ 2 బ్యాక్ సైడ్ వస్తుంది. సో మనకి ఫేజ్ 1లో నార్త్ వెస్ట్ కార్నర్ 406 స్క్వేర్ యార్డ్స్ 463 స్క్వేర్ యార్డ్స్ అయితే ప్లాట్ రీసేల్కి వచ్చిందండి. సో మనకి ఫేజ్ 2 మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఫేజ్ 2లో మనకి 212 గజాలు 215 గజాలు మనకి 299 గజాలు ఇట్లా మనకి రీసేల్కి అయితే ప్లాట్స్ వచ్చాయండి. సో మనకి ఓనర్ డైరెక్ట్ యాక్సెస్ ఉందండి. సో మీరు ఇప్పుడు చూసేదంతా కూడా ఫేజ్ 1 అండి. ఇదంతా కూడా ఫేజ్ 1 ప్రాజెక్ట్. మీకు ఇక్కడ మీకు కొత్తగా బీటీ రోడ్ కనపడుతుంది కదా, ఇదంతా కూడా ఫేజ్ 2 ప్రాజెక్ట్ అండి. ఫేజ్ 2 మనకి లెఫ్ట్ రైట్కి ఉంటుంది, ఫేజ్ 1 మాత్రం ఒక రైట్ సైడ్కే ఉంటుందండి. సో ఇది వచ్చేసి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. మనకి ఫేజ్ 1 ఫైనల్ అప్రూవల్ వచ్చింది, ఫేజ్ 2 ఇంకా రాలేదండి ఫైనల్ అప్రూవల్. సో కొంచెం డెవలప్మెంట్స్ అయితే ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. సో అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకొక 1.5 మంత్లో ఫైనల్ అప్రూవల్ అయితే వస్తుందండి దీనికి. ఫేజ్ 1 అయితే మొత్తం ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేసింది. సో ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా ఒక 12 ఎకరాల వరకు ఉంటుంది. 10 to 12 ఎకర్స్ అప్రాక్సిమేట్లీ 10 to 12 ఎకర్స్ అయితే ప్రాజెక్ట్ ఉంటుందండి ఇది. సో దీనికి ఆనుకొని మనకి విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయి. సో విల్లాస్ కన్స్ట్రక్షన్ కూడా అవుతున్నాయని మీరు సైట్ విజిట్ చేసినప్పుడు అది కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇందులో మనకి మెయిన్ ఎంట్రన్స్ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అండి. డైరెక్ట్గా వెంచర్ ఎంట్రన్స్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకటే రోడ్ ఉంటుంది, 40 ఫీట్ రోడ్డు. ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండే ఉంటుంది. సో మనకి బీటీ రోడ్స్ కంప్లీట్ బీటీ రోడ్స్ ఇచ్చారండి వీళ్ళు. సో పార్క్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 3-4 లొకేషన్స్లో వీళ్ళు పార్క్స్ అయితే చాలా నీట్గా డెవలప్మెంట్ చేస్తున్నారండి. సో ఇక్కడికి వెరీ నియర్ బై మనకి లహరి రిసార్ట్స్కి వెరీ నియర్ బై ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. ఇక్కడ నుంచి మనకి డిస్టెన్స్ పరంగా చూసుకుంటే శంకర్పల్లి ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి శంకర్పల్లి టౌన్ ఉంటుంది. దాంతోపాటు మనకి ఇటు పటాన్చెరు ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో ఇక మనకి డైరెక్ట్ కొల్లూరు యాక్సెస్ అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి డైరెక్ట్ కొల్లూరు యాక్సెస్ అయితే మనకి ఎగ్జిట్ నెంబర్ 2కి అయితే డైరెక్ట్ మంజీరా పైప్ లైన్ రోడ్ డైరెక్ట్ యాక్సెస్ ఉందండి. 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి అది. సో 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్కి వెరీ నియర్ బై ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో మనకి ఇందుట్లో అయితే 463 200 212 300 స్క్వేర్ యార్డ్స్ అయితే సేల్కి రావడం జరిగిందండి, నార్త్ వెస్ట్ ఫేసింగ్స్. సో ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ శ్రీకా గ్రీన్ ఒయాసిస్లో ఎవరైనా ప్లాట్ రీసేల్ చేయాలంటే కనుక మీకు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్ కానీ మీకు డిస్ప్లే మీద కనబడుతున్న నెంబర్ కానీ కాల్ చేసి మీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. ఛానల్ తరపున మేము కూడా ప్రాపర్టీని రీసేల్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఈ ఏరియాలో బానూరు, నందిగామ, శంకరపల్లి మల్టిపుల్ ఏరియాస్లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో మల్టిపుల్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి, రీసేల్కి రెడీగా ఉన్నాయి. సో మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది కొంచెం రైనీ సీజన్ అండి. నేను రీసెంట్గా ఈ వీడియోని అయితే నేను మీకు తీయడం జరిగిందండి, అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ వీడియో ఇప్పుడు మీకు కనపడుతున్నటువంటి వీడియో రైట్ నౌ కండిషన్ ప్రాజెక్ట్ కండిషన్ అండి ఇది. సో ఇది ఎప్పటిదో కాదు, 2-3 డేస్ బ్యాక్ దండి ఇది. సో వర్షం పడటం వల్ల మీకు కొంచెం రైన్ వాటర్ అనేది కనపడుతుంది లేఅవుట్లో. సో లహరి రిసార్ట్స్కి నియర్ బై, కొల్లూరుకి వెరీ నియర్ బై, కొండకల్లికి, మోకిళ్ళకి, RR7 రేడియల్ రింగ్ రోడ్ 7కి నియర్ బై ఉన్నటువంటి ది బెస్ట్ ప్రాజెక్ట్ అండి. ప్రైస్ వచ్చేసి 32 కోట్ చేస్తున్నారు, నెగోషియబుల్ ప్రైస్ అండి. ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.